విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం ఉన్మాదులుగా మారుస్తుంటే ప్రాణాలు తీస్తుంది. బస్సు ప్రమాదం ఒక తరహాదైతే ఇప్పుడు రెండు చిన్న పిల్లలు సైతం మద్యానికి అలవాటు పడుతున్నారు. వద్దని ఆపుతున్నటువంటి నేను తల్లిని చంపినటువంటి ఉదంతం చూసాం. ఇప్పుడు బెంగళూరు లాంటి చోట్లనేమో వేరే వ్యవహారం. ఇక్కడ తాజాగా రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాగిన మద్యం మత్తులో ఓ కిరాతకుడు బాలుడిని కత్తితో నరికి చంపాడు. ఇదేమో కాకినాడ జిల్లా గండెంపల్లి మండలం ఎర్రంపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. ఎర్రంపాలెంకి చెందినటువంటి బొంగా బాబ్జీ అలియాస్ బాబీ 17 ఏళ్ళు. అతని స్నేహితుడు ఇజ్జన చందు శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో కొమ్ము సత్యబాబుకి చెందిన ఇంటి పునాది మీద కూర్చుని సెల్ ఫోన్లో ఆడుతున్నారు. దీనికి ఎదురుగా నివాసం ఉంటున్న కాకర చిన్ని సుమారు 50 ఏళ్ళు వీళ్ళ దగ్గరకు వచ్చాడు. అర్ధరాత్రి ఏం పని మీకు వెళ్ళిపోవాలని చెప్పాడు. మంచి మందు మత్తులో ఉన్నాడు అతను. వాళ్ళ మీదన దౌర్జన్యం చేశాడు. ఈ క్రమంలో బాబీ చిన్ని మధ్యన స్వల్ప వివాదం చోటు చేసుకుంటే ఆగ్రహానికి గురైన చిన్ని ఇక్కడే ఉండంటారా నరికేస్తానంటూ ఇంటికి వెళ్ళి కత్తి పట్టుకొచ్చి బాబీ మెడ మీద ఒక్కసారిగా నరికాడు. గాయపడిన బాబీ అక్కడి నుంచి ఇంటికి వెళ్తూ రోడ్డు మీద కుప్పకూలిపోయాడు. స్థానికుల సాయంతో అతను ఆటోలో పెద్దాపురం ఆసుపత్రికి తరలిస్తే అప్పటికే చనిపోయి ఉన్నాడు. చిన్నిని బంధువులు శనివారం పోలీసులకు అప్పగించారు. రాత్రి అన్నం తిని అందరూ పడుకుంటే ఎప్పుడు బయటికి వెళ్ళాడో తెలియదు, నా కొడుకుని తీసుకురండి అంటూ అతడు బాబీ తల్లి విజయకుమారి ఓ పక్కన విలపిస్తోంది. మరొక వైపున మద్యం మత్తులో కొడుకు ఇది కత్తితో కన్న తండ్రి పేక్ కోసి తలామొండం వేరు చేసి గమేళాలో వేసినటువంటి సంఘటన. గొల్లాది గ్రామానికి చెందినటువంటి బాడంగి దగ్గర గొల్లాది గ్రామానికి చెందిన మామిడి సత్యం 62 ఏళ్ళు పక్షవాతం రోగి. ఆయనకు భార్య ఆదిలక్ష్మితో పాటు 3 కొడుకులు ఉన్నారు. మొదటి రెండో కుమారుడు విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. చిన్నోడైన నిందితుడు రాము తల్లిదండ్రులతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. ఇతని భార్య 2 పిల్లలు కూడా ఉన్నారు. పక్షవాతం రోగి కావడంతో సత్యానికి 15,000 పింఛను వస్తుంది. ఆ డబ్బును మద్యం తాగేందుకు ఇవ్వాలంటూ రాము శనివారం పట్టుబట్టాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయి కత్తితో తండ్రి పేక్ కోసి మొండెంతలా వేరు చేసేశాడు. తలను తీసుకెళ్ళి గమేళాలో వేస్తున్న దృశ్యాన్ని చూసిన అతడి భార్య ఆదిలక్ష్మి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దాంట్లో ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. తాగుడు ఎలాంటి స్థితికి తీసుకొస్తుంది, తాగడం కోసం ఎంతగా దిగజారిపోతున్నారనడానికి సాక్ష్యం.